సో డాక్టర్ గారు ఇంకో ముఖ్యమైన విషయం సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ అనేది పెరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం మనం ప్రోటీన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినాము, ఫైబర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఇండియన్స్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఉందా? సో అసలు కాన్స్టిపేషన్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే శాస్త్రంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కాన్స్టిపేషన్కి నేను ఒక మంచి మీకు ఐ విల్ గివ్ యూ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ కాన్స్టిపేషన్ అని చెప్తాను. మీరు చెప్పినట్టు రైట్, ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం, అది పెట్టినా కొంచెం మంచిదే. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దట్. జంక్ మీద ఎక్కువ డైట్ ఫోకస్ పెట్టాం. పిల్లలకు గిఫ్ట్ అంటే నువ్వు మంచిగా వాడు స్కూల్ నుంచి వచ్చాడంటే పక్కనే బేకరీలు పెడతారు, స్కూల్ పక్కనే ఆ వాసన కావాలని అప్పుడు వాడు కావాలని కుకింగ్ చేస్తూ ఉంటాడు. సో దట్ చిల్డ్రన్ మోటివేటెడ్ టు ఎంటర్ బేకరీ. సో వాడు స్కూల్కి వెళ్ళాలంటే ప్రతిరోజు మనకు చాక్లెట్ ఇవ్వాల్సిందే. సో దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్, ద స్టోరీ స్టార్ట్స్. చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ దే ఆర్ వెరీ హై ఇన్ మైదా ఉంటుంది, దాంట్లో వైట్ షుగర్, ఒక చిన్న బిస్కెట్లో 5 spoons ఆఫ్ షుగర్ ఉంటుంది. నేను బేసిక్ బిస్కెట్ చెప్తున్నా మీకు. హై అమౌంట్ ఆఫ్ షుగర్, హై అమౌంట్ ఆఫ్ మైదా, ఈ ఫుడ్స్ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే పిల్లలకు ఇంకా ఎక్కువ తినాలని కోరిక పుడుతుంటుంది. ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ కోరిక పుడతా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్, ద వే యూ ఈట్. సో ఇవి తినటం వల్ల ఈ మైదా ఇవి ఏం చేస్తుంది అంటే పేగులు అతికిచ్చేస్తుంది. అతికిచ్చినప్పుడు మూమెంట్ తగ్గిపోతుంది మీ బాడీలో. సో దీనికి అడిక్వేట్ బ్యాలెన్స్ ఇవ్వడానికి అసలు ఫ్రూట్స్ తినబోతే కాదు పిల్లలకి. బిస్కెట్లు బాగా తిని చాక్లెట్ తినడానికి ఫ్రూట్స్ పెడితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకు తింటాడు వాడు? ఫుడ్ నవిలు తినాల్సి వస్తుంది. టీవీలో మొబైల్ ఫోన్ చూసుకుంటా మింగేస్తుంటారు. సో డైజెషన్ 30% డైజెషన్ నీ నోట్లో నువ్వు తినేటప్పుడు నా ఫుడ్ను ఆలోచించుకుంటూ, అనవసరమైన మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తినకూడదు. ఆ ఫుడ్ చూసుకుంటూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ కనీసం 10 సార్లు అన్న నవిలి నోట్లో లాలాజనం వచ్చి దాన్ని 30% డైజెస్ట్ చేస్తే అప్పుడు నీ స్టమక్ రెడీ చేసుకుంటుంటుంది. అరే ఏదో ఫుడ్ రాబోతుంది, చలో మనం రెడీ అవుదాం, ఈ ఫుడ్ వస్తుందని నీ స్టమక్ని రెడీ చేసి నీ దానికి తగ్గట్టు నీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఫుడ్ వస్తుందని, అంత టైం ఇచ్చావు నువ్వు. అది రాగానే దాన్ని మంచిగా నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్టీకి పంపిస్తుంది. అక్కడ నేను లివర్ మంచి జ్యూసెస్ ఇస్తుంది, ఇచ్చి దాంట్లో ఉండే ఫ్యాట్స్ని ప్రోటీన్స్ని నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్ట్ని ఇంకా పంపిస్తుంది. దానికి ఉన్న న్యూట్రిషన్ అంతా మంచిగా పీల్చుకుంటుంది గట్లో. నీకు తర్వాత మిగిలేదే ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే చెత్త ఏదైతే మిగిలిపోతుందో దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ వాట్ వీ హ్యావ్ గాట్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్గా అవసరం, మన బాడీకి మన యాక్టివిటీకి తగ్గట్టు అవసరం ఉన్నంత ఫుడ్డే తినాలి. మనం ఏం చేస్తాం, రోజంతా తింటూనే ఉంటాం, ఓవర్ యాక్టివిటీ. సెకండ్ ఏంటంటే టైం ఇవ్వము. సో వాడి కడుపు ఆలోచించే లోపల ఏమొస్తుందని దాని లోపల ఫుడ్ వేసేస్తాం. అది నవలకుండా మింగేస్తాం. టీవీ చూసుకుంటూ మొబైల్ ఫోన్ చూసుకుంటే ఎక్సైట్మెంట్లో మింగేస్తూనే ఉంటాడు. అది మింగేసినప్పుడు ఏమవుతుంది, కడుపు ఈజ్ ఓవర్లోడెడ్. ఏమొచ్చిందో కడుపు కన్ఫ్యూషన్. సో అది సగం డైజెస్ట్ అయిపోతుంది. సగం డైజెస్ట్ అవ్వగానే కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. లివర్ కూడా కన్ఫ్యూజ్డ్. సో నీ బాడీలో పంపించే ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవ్వదు. అవ్వకపోయేసరికి ఏమవుతుంది, కాన్స్టిపేషన్. అది బయటికే రాదు, అది లోపల ఇరుక్కొని ఉంటుంది, అక్కడ బయటికి రాదు. ఫైబర్ కూడా సరిపోదు మన బాడీలో. దట్ ఈస్ వాట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. సెకండ్ ప్రాబ్లం, పిల్లలలో కాన్స్టిపేషన్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటి, స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? పిల్లలకు రాత్రి 9:30, 10, 11 వరకు కూడా భోజనాలు ఏవో పెడతా ఉంటారు. సమ్ ఫుడ్ నువ్వు రాత్రి వాడు తినేసి హాయిగా ఫుల్గా తినేసి పడుకుంటాడు, డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాబ్లం ఏంటంటే లేట్గా పడుకుంటారు పిల్లలు. మార్నింగ్ 7:30కో 8కో బస్సో ఆటో తీసుకోవాలా, లేదంటే పేరెంట్స్ దింపేయాలా. 7:30, 8 అయితే వాడిని 7 o'clockకి లేపుతారు. ఓన్లీ 20 to 30 minutes. రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్ పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 minutes. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేటెడ్. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి వాడు బ్రషింగ్ చేయాలా, బ్లాడర్ ఎవాక్యుయేట్ చేయాలా, బవల్ ఎవాక్యుయేట్ చేయాలా, వాటర్ మంచిగా తాగాల, వాడు బ్రేక్ఫాస్ట్ మంచిగా చెయ్యాలా, దాని తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాలి, ప్యాకింగ్ చేయాలి. ఇన్ని ప్రక్రియలు 30 minutesలో చేయాలి వాడు లేచినాక. స్ట్రెస్ మొదలవుతుంది అని నేను చెప్తున్నాను. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో 80% పిల్లలు దే డోంట్ ఎంప్టీ దేర్ బవల్ ఇన్ ద మార్నింగ్. స్కూల్కి వెళ్ళాక బికాస్ ఆఫ్ ద బాత్రూమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దర్ షెడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వెళ్ళరు, ఆపుకుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కాన్స్టిపేషన్. సో రాంగ్ డైట్, రాంగ్ స్లీప్, రాంగ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ ప్రక్రియలు లేవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎండ్ అప్ హ్యావింగ్ కాన్స్టిపేషన్ యాజ్ అ క్రానిక్ థింగ్. వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. కాన్స్టిపేషన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఫర్ పెడియాట్రిషియన్. ఎందుకంటే పిల్లలు చెప్పింది తినరు, మందులు వాడితే తప్పితే వానికి మోషన్ రాదు, మందులు రెగ్యులర్గా తీసుకోరు. ఇట్స్ అ డబుల్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ స్మాలర్ చిల్డ్రన్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో కాన్స్టిపేషన్కి రిలీవ్ అవ్వాలి అంటే మార్నింగ్ అట్లీస్ట్ 90 minutes అన్న టైం ఉండాలి పిల్లలు ఫ్రమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ అండ్ క్యాచింగ్ అప్ ఎ థింగ్. బవల్ ఎంటీ చేయండి, స్కూల్కి వెళ్ళకూడదు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వామ్ వాటర్ ఇవ్వండి. డైలీ 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ మ్యాండేటరీగా పిల్లలకి ఇవ్వండి. కూరగాయలు మ్యాండేటరీగా తినేలా చేయండి. వాడు చికెనే మటనే తింటాను రోజంతా అంటే బీరకాయలను టొమాటోలను మీరు కావాల్సిన నాన్ వెజ్ యాడ్ చేసేసి కానీ ఆ కూరగాయలు వెళ్ళేలా చేయండి. సో ఇట్ యాడ్స్ అడిక్వేట్ ఫైబర్ టు ద డైట్. పిల్లలు నవిలి తినేలా చేయండి. డైనింగ్ టేబుల్ మీదనే తినాలి పిల్లలు అనే రూల్ పెట్టండి.
నవిలి తినాలి, ఫుడ్ చూసుకుని ఫుడ్ టైంలో మొబైల్ ఫోన్లో టీవీలు తీసేసేయండి. అండ్ సాటర్డే సండే బింజ్ ఈటింగ్ అనేది ఉండకూడదు. రోజుకి 3 పూటలు తినాలి, 3 పూటలే తినాలి, మధ్యలో ఒక స్నాక్, అయిపోయింది. ఓవర్ డంపింగ్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ మిల్క్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ కర్డ్ తగ్గించండి. మోర్ డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్, మోర్ డిపెండ్స్ ఆన్ ఫ్రూట్స్. అంటే నీ ఫ్రూట్, మీ ప్లేట్ వచ్చేసి రెయిన్బో ప్లేట్ లాగా ఉండాలి, అన్ని కలర్స్ ఉండాలి నీ ప్లేట్లో. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అన్ని కలర్స్ కనపడాలి, నీకు 7 కలర్లు కనపడాలి నీ ప్లేట్లో. కనపడిందంటే ఒక డైట్ కరెక్ట్గా తింటున్నాను. ఇది రైట్ ఫ్రమ్ 1 year 2 years నుంచి మనం స్టార్ట్ చేస్తే, పిల్లలకి అసలు ఫుడ్ అంటే ఏందో తెలియక ముందే నువ్వు స్టార్ట్ చేస్తే అది న్యాచురల్గా పిల్లలు తినేస్తారు. సడన్గా 3 years 4 years నువ్వు ఇప్పుడు తినంటే వాడు తిండు. సో కాన్స్టిపేషన్ రిలీవ్ కావడానికి దీస్ ఆర్ ద రీజన్స్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ టు డూ. సో సాధారణంగా బిస్కెట్స్ అంటున్నాం కదా మనము. సో ఎనీ బిస్కెట్ అంటే ఏ బిస్కెట్ మంచిది, అసలు మంచి బిస్కెట్ అనేది ఉందా ఒకటి, ఇంకోటి మంచి చాక్లెట్ అనేది ఉందా, దీని మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారా? నేను ఫ్రాంక్గా అంటే బ్రాండ్ నేమ్స్ నేను తీసుకొని, ఎందుకంటే వాళ్ళ నా మీద కేసులు వేస్తారు కాబట్టి ఫ్రాంక్గా దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్ అండి. ఓకే. ఈ నార్మల్గా ఏంటంటే మనకు ఇండియాలో ఫ్రాంక్గా చెప్పాలంటే మన పాత జనరేషన్లో చూస్తే అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ వాజ్ వెరీ మినిమల్, న్యాచురల్గా కూడా. ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ వార్స్ స్టార్ట్ అయినాయో, ఎక్కడైతే World War I World War IIలో దే వేర్ ఇన్ ట్రెంచెస్ ఫర్ డేస్ టుగెదర్. సో వాళ్ళకి ప్లస్ ఈ ఆస్ట్రోనాట్స్కి వీళ్ళకి ఏంటంటే అక్కడికక్కడ తయారు చేసుకొని ఆ ఫుడ్ సప్లై అనేది ఇవ్వటం కష్టం. సో ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఫుడ్స్ విచ్ విల్ నాట్ బి స్పాయిల్డ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, దీంట్లోనే ఆ డిస్కవరీ వచ్చింది. బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, అంటే ఎక్కువ డ్యూరేషన్ ఇవి పాడు కాకుండా కొన్ని కెమికల్స్ దాంట్లో యాడ్ చేసి, కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే పాడు కాదు. నార్మల్గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితేనే కనీసం 3-4 రోజుల్లో పాడైపోతుంది. కానీ ఒక బిస్కెట్ మంత్స్ టుగెదర్ ఉంటుంది. అది మంత్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది? దాంట్లో ప్రాణం, లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ డెడ్ థింగ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక చిన్న బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయండి. నేను ఆ సెపరేట్గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటున్నావు? యు గాట్ మై పాయింట్. అంటే ఒక చిన్న బిస్కెట్లో 5 spoons ఆఫ్ పౌడర్డ్ ఫైన్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ వేయంగానే ఏమవుతుందంటే నీ బాడీలో ఇన్సులిన్ ఒక్కటేసారి స్పైక్ అవుతుంది, హై స్పైక్ అవుతుంది. వెళ్ళేసరికి ఒక బిస్కెట్తో నువ్వు ఎప్పుడు ఆగవు, ఇంకో 2-3 తింటావు, 3 తింటే ఇంకోటి తినబుద్ధి అవుతుంది. ఈ హై స్పైక్ అయ్యి ఒకటేసారి డ్రాప్ అవుతుంది. డ్రాప్ కాగానే నీ గ్లూకోజ్ లెవెల్ అంతా డ్రాప్ అవుతుంది. ఇన్సులిన్ బాగా పెరిగినప్పుడు ఏంటో ఉన్న గ్లూకోజ్ అంతా బాడీలోకి తోసేస్తుంది, నీ బ్లడ్లో గ్లూకోజ్ అంతా తగ్గిపోతుంది. సో అటు సడన్గా నీకు చక్కెర వచ్చినట్టు ఇంకెక్కువ తింటావు. దిస్ ఇస్ వాట్ బిస్కెట్స్ డూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దాంట్లో ఉండే మైదా, వైట్ షుగర్, వీటి వల్ల నీకు ఒబిసిటీ ఛాన్సెస్ ఎక్కువ. సో దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్స్. బిస్కెట్స్లో గుడ్డే లేదు. నువ్వు ఇంట్లోనే హోమ్ మేడ్ కుకీస్ అని తయారు చేయొచ్చు. అంటే నీ వీటితో మనం తయారు చేసుకోవచ్చు. వీటు జాగరీ తోటి వీటితో మనం స్పెషల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్. ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. నీ బాడీలో కూడా అలానే ఉంటుంది అది, అండ్ ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్. సో ఇవాళ రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రావడానికి కారణం ఏంటంటే నువ్వు రైట్ 6 months నుంచి మన ఇంటెస్టైన్ తయారైనప్పటి నుంచి నువ్వు వాటికి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి. సో చాక్లెటే కానీ బిస్కెటే కానీ దేర్ ఇస్ నథింగ్. ఈ దీంట్లో గుడ్ ఉంది, ఇది ఆటా బిస్కెట్, ఇది గుడ్ వీట్ బిస్కెట్, ఏమీ లేదండి. కొన్ని బిస్కెట్స్లో దీంట్లో ఏమంటారు, మన ఆల్మండ్స్ ఉన్నాయంటారు. ఆల్మండ్స్ ఏముండవు, చిన్న ఫ్లేక్ ఉంటుంది అంతే. వాడు మాత్రం నా బిస్కెట్లు ఇన్ని ఆల్మండ్స్ చాలా హెల్దీ అంటారు. నువ్వు ఆల్మండ్స్ తినొచ్చుగా, వై యూ వాంటెడ్ టు ఈట్. కావాల్సుకుంటే మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి, క్యాష్యూస్, మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, మంచి ప్రశాంతంగా తిను. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్. దెర్ ఇస్ నథింగ్. ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్. దే ఆర్ 5 times more dangerous than a biscuit. సో డిస్కషన్ ఏంటంటే మీ పిల్లలు తినకూడదు మీకు బిస్కెట్లు అని మీకు ఉంటే, మీ పిల్లలు ఇప్పుడు పుట్టుంటే 2 years వరకు వానికి బిస్కెట్ వాసన కూడా చూపించకండి, చాక్లెట్ వాసన కూడా చూపించకండి. నేను బెట్ కడతాను, ఆ పిల్లోని ముందట నువ్వు బిస్కెట్ పెడితే వాడు తినే ఛాన్సెస్ 1 out of 10. అంటే 10% వాడు తీసుకొని తినాలని ఇష్టపడి తింటాడు. తిన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ తిండు. అదే పిల్లోని 6 months నుంచి బిస్కెట్ ఇంట్రడ్యూస్ చేయండి, వాడు మొత్తం ప్యాకెట్ కంప్లీట్ చేస్తాడు. సో వాడికి నువ్వు ఆ కోడింగ్ అవుతూ ఉంటుంది మన బాడీలో, మనం ఏం తినాలి, ఏం చేయాలి లైఫ్ లాంగ్ అనేది. సో అది ఫస్ట్ 2-3 yearsలో నీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ 4 yearsలో ఫామ్ అయిపోతుంది, నీ బ్రెయిన్, నీ నర్వస్ సిస్టమ్ అంతా. అంటే నువ్వు ఫస్ట్ 4 yearsలో ఏమేమైతే పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేస్తావో అది లైఫ్ లాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 yearsలో మా రీసెర్చ్ ఏంటంటే, లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే, 2 years పిల్లలకి అస్సలు షుగర్, వైట్ షుగర్ పెట్టలేదు, అస్సలు బిస్కెట్లు ఇవ్వలేదు, అస్సలు చాక్లెట్లు ఇవ్వలేదు. వాడికి ఛాన్సెస్, వాడిని ఫాలో అప్ చేశారు 12 years 14 years వాడు ఎలా ఉన్నాడు అనేది, 20 years. అండ్ 2 decades రీసెర్చ్లో వాళ్ళు తేలుకుంది ఏంటంటే, ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ చైల్డ్ హ్యావింగ్ ఒబిసిటీ, డయాబెటీస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఈవెన్ స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ హ్యావ్ ఆల్ లెస్ బై ఆల్మోస్ట్ 80%.
ఈ పిల్లలకి స్ట్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఇది ఎర్లీ ఇంట్రొడక్షన్ ఇచ్చిన పిల్లలకు ఈ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80% ఉల్టా అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ గుడ్ హెల్త్ టు యువర్ చిల్డ్రన్, ద బెస్ట్ గిఫ్ట్ ఈస్ డోంట్ గివ్ దెమ్ ఎనీ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్. అంటే ఇస్ దర్ ఎనీ సూపర్ ఫుడ్స్ యాక్చువల్లీ విచ్ విల్ ఇంక్రీజ్ ది దిస్ థింగ్ ఆర్ అట్లా ఏమైనా ఉన్నాయా? సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద సూపర్ ఫుడ్స్? సి బేసికల్గా ఏంటంటే ఈ సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడ్స్ గుడ్ ఇమ్యూనిటీ, గుడ్ గ్రోత్ ఫర్ ద చైల్డ్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ మార్కెట్లో మనం కొనాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే మనకు అవి ఉంటాయి. బేసికల్గా చిన్న ఫుడ్స్ చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ వెదర్ అంటే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనేది, అంటే సింపుల్ 5 ఫుడ్స్ చెప్తాను విచ్ వీ కన్సిడర్ యాజ్ సూపర్ ఫుడ్స్. వన్ ఈజ్ ఎగ్స్. Eggs consists of good amount of proteins, good amount of good fats, దాంట్లో ఉండే ఎల్లో కూడా good fats, and it provides good amount of vitamin D, and it provides good immunity. Second is almonds, dry fruits, which has good amount of zinc in it, good immunity provide చేస్తే immunity fighting boosters ఉంటాయి దాంట్లో చాలా వరకు. Then followed by dates or walnuts which can be given to the child. అంటే యూజువల్లీ దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ నార్మల్లీ ప్రిఫర్డ్. ఇవి కాకుండా మనకు ఇంట్లో మనం తయారు చేసే బీన్స్ ఏవైతే ఉంటాయో, రాజ్మా కానివ్వండి, చోలా కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, చిక్కుడుకాయ లాంటివి కానివ్వండి, ఎక్సలెంట్ సోర్సెస్. అంటే ఎంత బ్రిలియంట్ ఉంటాయంటే వాటిలో మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవి హెల్దీగా తినే పిల్లలు యూజువల్గా. అండ్ ఇవి కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫ్రూట్స్. అట్లీస్ట్ 2 fruits every day, 10 dates every day, 10 almonds every day, 1 to 2 eggs every day, 50 to 100 grams of sprouts, మొలకెత్తిన విత్తనాలు కానీ, రాజ్మా కానీ, చోలా కానీ, చిక్ పీస్, బీన్స్ కానీ ఏవైనా పర్లేదు. దీంట్లో ఏదంటే వేరీ ఒకటే పెడితే ఎవరు తినరు. ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్ అంటే 4 to 5 glasses ఆఫ్ వాటర్, డిపెండ్స్ ఆన్ ద ఏజ్. 5 years అబౌవ్ పిల్లలకి అయితే 4 to 5 glasses ఆఫ్ వాటర్ ప్రిఫర్ చేస్తాం. ఇవి తీసుకున్న పిల్లలకు దీస్ ఆర్ కాల్డ్ సూపర్ ఫుడ్స్. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే ఇవి మన క్యాలరీగా, పిల్లలు రోజంతా ఏదో ఒక మీల్ స్కిప్ అయిపోతుంటారు, వాళ్ళు కంటిన్యూస్గా తినరు. ఏదో ఒక్క మీల్ సగం తింటారు, వాళ్ళకి నచ్చక పూర్తిగా తినరు. ఇవి ఏవైతే సూపర్ ఫుడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామో కొన్ని స్మాల్ క్వాంటిటీస్ త్రూ అవుట్ ద డే, వీళ్ళకి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది. ఆ క్యాలరీ గ్యాప్ అని అంటారు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, మజిల్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, బోన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్. సో ఈ ఫుడ్స్ని మనం ఇవ్వగలిగితే పిల్లలకు ప్రతిరోజు ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్లో, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కూడా ఇస్తే దే డూ రియలీ వెల్. కానీ ద కాంట్రాక్ట్ ఏంటంటే వీ డిపెండ్ అ లాట్ ఆన్ రైస్. ఇంత అన్నం తింటేనే పిల్లలు తిన్నట్టు అని అనుకుంటాం. లేదు ఇంత పాలు ఇన్ని గ్లాసులు పాలు తాగితేనే మంచిది అని అనుకుంటాం. లేదు, యాక్చువల్లీ దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ బాడీ విత్ వెరీ లెస్ క్యాలరీస్. సో ఇంత అన్నం తింటే ఇన్నే క్యాలరీస్ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో అడిక్వేట్ ప్రోటీన్స్ ఉండవు, అండ్ న్యూట్రిషన్ బాబుకి ఎక్కువ అందదు. సో ఇంత పెరుగు పెట్టేసి ఇంత అన్నం పెట్టేసి అయిపోయింది అనుకుంటాం. లేదు, ఆ పిల్లోనికి ఏమీ వేస్ట్. దాంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండవు, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండవు, వైటమిన్స్ ఉండవు. సో బ్యాలెన్స్డ్ డైట్, నేను చెప్పిన ఈ 5-6 ఐటమ్స్ ఏవైతే మనం రోజు పిల్లలకి ఇవ్వగలిగితే ఎక్సలెంట్ న్యూట్రిషన్. వాళ్ళు మీరు ఏ నేను ఐఎమ్ నేమింగ్ ద బ్రాండ్స్ హియర్, కానీ ఏ మన సప్లిమెంట్స్ ఫుడ్స్, సో కాల్డ్ సప్లిమెంట్స్ ఫుడ్ వేలు ఖర్చు పెట్టి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా 5 foods పెట్టగలిగితే నేను చెప్పినవి, యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు ద చైల్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.